రాజకీయ పార్టీలు రౌడీలను ఎంకరేజ్ చేయొద్దు. ఏపీలో మరీ దారుణంగా ఎన్నికల సమయంలో, ఎన్నికల తర్వాత కూడా నాయకులు వీధి రౌడీల్లా ప్రవర్తించారనేది వాస్తవం. ఒకడు ఓటరును కొడతాడు, ఇంకొకడు ఏకంగా ఎన్నికల సంఘం అంటేనే భయం లేకుండా ఈవీఎంలు విరగ్గొడతాడు. మరొకడు రౌడీలను అరెస్ట్ చేస్తే పోలీసులను బెదిరించి స్టేషన్ నుంచి తీసుకెళ్తాడు. ఇది ప్రజాస్వామ్యమా, లేదంటే రౌడీరాజ్యమా? ప్రజలను ఓపెన్గానే బెదిరిస్తుంటే వ్యవస్థ ఏం చేస్తుందని కోపం రాకుండా ఉండదు. ఇక ఏపీలో ఎన్నికల తర్వాత జరిగిన హింస, ఉత్తరప్రదేశ్, బీహార్లలో మాదిరిగా నరుక్కోవటం, కొట్టుకోవటం చూసి జనం రెండు పార్టీల నాయకులను, కార్యకర్తలను చూసి ఛీకొడుతున్నారు. వీళ్ళు రౌడీలా, లేదంటే బజారు గూండాలా అంటూ ఫైర్ అవుతున్నారు. అదే క్రమంలో సామాన్యులకు భద్రత ఏదంటూ ప్రశ్నిస్తున్నారు. వీటికి సమాధానం చెప్పాల్సింది ఎన్నికల సంఘం, పోలీసులే. అయితే కేంద్ర ఎన్నికల సంఘం రంగంలోకి దిగటంతో కొంతవరకైనా పోలీసులు పద్ధతిగా పనిచేయటం మొదలుపెట్టారనే నమ్మకం ప్రజల్లో వస్తోంది. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తీరు చూసి యావత్ దేశం షాకైంది. మరి ఏపీ బీహార్ కంటే మరీ దారుణంగా ఉందని మాట్లాడుకోవటం ఇది రాష్ట్రానికి చెడ్డపేరు తెచ్చే విషయమే. పిన్నెల్లి తన అనుచరులతో వచ్చి ఏకంగా ఈవీఎంలను ధ్వంసం చేయటం వీడియోలో చూసి అంతా షాకయ్యారు. ఇంత బరితెగింపు ఉంటుందా? వ్యవస్థంటే భయం లేదా? ఎన్నికల సంఘమంటే లెక్కలేదా? పోలీసులు, చట్టం తనను ఏమీ చేయలేరనే ధిక్కారమా అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఒక ఈవీఎంను ధ్వంసం చేయడమంటే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం మీద దాడి చేయడం లాంటిదే. మనం ఎన్నికలు పెట్టుకున్నది మనల్ని మనం పాలించుకోడానికే. అలాంటిది ఇలా ధ్వంసం చేయటం ఏంటని కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలింగ్ రోజున పాల్వాయి గేటు పోలింగ్ బూతులోకి ఏకంగా 10 మంది తన అనుచరులతో దూసుకొచ్చారు ఎమ్మెల్యే పిన్నెల్లి. అక్కడి ఎన్నికల సిబ్బంది నుంచి ఏజెంటుల వరకు అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తూ అడ్డుకుంటూ లోనికి వచ్చారు. వచ్చిరాగానే ఏకంగా ఈవీఎంను నేలకేసి కొట్టారు. తర్వాత వీవీప్యాట్ను కూడా నేలకేసి బాదారాయన. ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతుంటే ఇలా ఈవీఎంను బద్దలు కొట్టడమేంటని తెలుగుదేశం ఏజెంటు నంబూరి శేషగిరిరావు అడ్డు వెళ్లారు. అతనిని కూడా బెదిరించి చేయి చేసుకున్నారు ఎమ్మెల్యే. ఆ తర్వాత బయటకు వెళ్లిన తర్వాత కూడా నానా రచ్చ చేశారు ఎమ్మెల్యే, అతని అనుచరుడు. ఈవీఎంను నేలకేసి కొట్టిన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురాగా బిల్ ఇంజనీర్ ఆ ఈవీఎంలలో పోలైన ఓట్లన్నీ భద్రంగా ఉన్నాయని తేల్చారు. తర్వాత కొత్త ఈవీఎంను ఏర్పాటు చేసి పోలింగును జరిపామని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అంతేకాదు, వెబ్కాస్టింగ్ ద్వారా వీడియోలను పరిశీలించి మొదట గుర్తు తెలియని వ్యక్తుల మీద కేసులను నమోదు చేశారు పోలీసులు. ఆ తర్వాత వీడియో పరిశీలించి పిన్నెల్లి మీద కేసు పెట్టినట్టు తెలిపారాయన. అంతేకాదు, మే 20న రెంటచింతల ఎస్ఈ కేసు గురించి కోర్టులో మెమో కూడా దాఖలు చేశారని తెలిపారు. వాస్తవానికి వీడియో బయటకు వచ్చిన తర్వాతే పిన్నెల్లి దుశ్చర్య ప్రపంచానికి తెలిసింది. ఇక కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన సిట్టు కూడా విచారణ చేయడంతో వీడియో బయటకు వచ్చింది. ఆ వెంటనే పిన్నెల్లిని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించటంతో పిన్నెల్లి పారిపోయారు. సీఈఓ ముఖేష్ కుమార్ పిన్నెల్లి తీరును సిగ్గుమాలిన చర్య మాదిరిగా చెప్పుకొచ్చి సీరియస్ అయ్యారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇవేం తప్పుడు పద్ధతులు? ఈవీఎంను ధ్వంసం చేయడమంటే సిగ్గుమాలిన చర్య మాత్రమే కాదు, అత్యంత హేయమన్నదని తెలిపారాయన. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిందని చెప్పారు. దాదాపు 10 సెక్షన్లను పిన్నెల్లి మీద పోలీసులు నమోదు చేశారు. 2 నుంచి 7 ఏళ్ల వరకు ఆయనకు జైలు శిక్ష పడుతుందని తెలిపారు మీనా. వాస్తవానికి ఈ సెక్షన్లు, కేసులకు భయపడే రోజులు ఏపీలోని రౌడీ నాయకులకు ఎప్పుడో పోయాయి. టీడీపీకి చెందిన ఒక నాయకుడు ఏకంగా పోలీస్ స్టేషన్లోని సిబ్బందిని బెదిరించి తన అనుచరుడిని లాక్కెళ్లాడంటే ఎంత బరితెగింపో చూడండి. ఇలాంటివారు జీవితంలో ఎన్నికల్లో పోటీ చేయకుండా కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. టీడీపీ, వైసీపీ అని పార్టీలుగా కాకుండా వీళ్లను బజారు రౌడీలుగా గుర్తించి చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు. చివరకు పిన్నెల్లి సహా ఎన్నికల ప్రక్రియలను అడ్డుకున్న వారిని, సిబ్బందిని బెదిరించిన వారికి కనీసం ఓటు హక్కు కూడా లేకుండా చేస్తే తప్ప మరొకరు భయపడి పద్ధతిగా మలుచుకోటానికి ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. మరోవైపు పిన్నెల్లికి ఎదురు నిలిచి ఈవీఎం ధ్వంసాన్ని అడ్డుకున్న టీడీపీ ఏజెంటు శేషగిరిరావు ఎమ్మెల్యే అనుచరులకు భయపడి పారిపోయి గుంటూరులో దాక్కునే పరిస్థితి వచ్చింది.
అధికారంలో ఏ పార్టీ ఉన్నా ఇలాంటి వాటిని క్షమించకూడదు. టీడీపీ అధికారంలోకి వచ్చినా వారి పార్టీలోని రౌడీ నాయకులు కూడా ఇలాగే వ్యవహరిస్తారు. కాబట్టి ఎన్నికల విషయంలో తప్పుగా ప్రవర్తించే వారిపై కఠినాతి కఠినమైన చర్యలు తీసుకోవాలి. రాజకీయ జీవితం లేకుండానే కాదు, ఓటు హక్కు కూడా తీసేస్తే తప్ప ఇవి మరోసారి జరగవంటున్నారు ప్రజలు. మరోవైపు తప్పు చేయడమెందుకు, మరీ చీప్గా పిన్నెల్లి పారిపోవడమెందుకు? ఈవీఎంను ధ్వంసం చేసినంత మాత్రాన ఓట్లు పెరుగుతాయా? ఇంకా తగ్గుతాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఏపీ పోలీసులు పిన్నెల్లి కోసం వెతకడం మొదలుపెట్టారు. హైదరాబాదులో దాక్కున్నాడనే విషయం తెలియటంతో తెలంగాణ టాస్క్ ఫోర్సు సాయం తీసుకున్నారు. మరోవైపు శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి దుబాయ్ పారిపోయేందుకు ప్రయత్నాల్లో ఉన్నారనే కామెంట్స్ కూడా వినిపించాయి. కానీ అప్పటికే ఏపీ, తెలంగాణ పోలీసులు శంషాబాద్ ఎయిర్పోర్టులో మాటు వేశాయి. అయితే పోలీసులు ఉన్నారనే విషయం తెలుసుకున్న పిన్నెల్లి సంగారెడ్డి జిల్లా కంది దగ్గర కారును, డ్రైవర్ను వదిలేసి వెళ్లారు. దీంతో ఆయన కారు డ్రైవర్, గన్మెన్లను పోలీసులు ప్రశ్నించారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి ఇలా తప్పు చేసి పారిపోయే పరిస్థితి తెచ్చుకోవడమే తప్పు. నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన ఎమ్మెల్యే ఇప్పుడు పోలోమని పారిపోయి పారాహుషారంటూ తిరుగుతున్నారు. ఇప్పుడు పోలీసులతో ఆయన పట్టుకోండి చూద్దామంటూ దొంగా పోలీసు ఆట ఆడుతున్నారు.